శ్రీకృష్ణ శరణం మమ. మహాభారతం సమగ్ర సనాతన ధర్మం యొక్క స్వరూపం. వేదములు, పురాణములు, మంత్రశాస్త్రములు, ధర్మశాస్త్రములు వీటన్నిటిలో ఉన్నటువంటి విషయములన్నీ కూడా వ్యాస భగవానుడు మహాభారతంలో అందించాడు. అదే మహాభారతాన్ని పంచమవేదం అనడమే కాకుండా అనేక ధర్మాలకి, నీతులకి, జీవన రీతులకి కూడా ఆలవాలమైన గొప్ప గ్రంథం. మహాభారత గ్రంథం ఒక్కటి చాలు మన జన్మను తీర్చిదిద్దుకోవడానికి అని అనేక మంది పెద్దలు తేల్చి చెప్పారు. విదేశీ మేధావులు కూడా ప్రపంచం మొత్తం మీద ఉన్న వాంగ్మయంలో ఏదో ఒక్క పుస్తకం ఎంచుకో అంటే మహాభారతాన్ని ఎంచుకుంటాను అని చెప్పిన వారు ఉన్నారు. అన్ని విధాలుగా మానవ జీవితాన్ని పరిపూర్ణం చేయగలిగిన శక్తి మహాభారతానికి ఉంది. వ్యాస భగవానుడు కూడా అటు వేదములను వ్యాసము చేసి అష్టాదశ పురాణములు రచించి కూడా మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది, ఇందులో లేనిది ఎక్కడా లేదు అని చెప్పారంటే ఆయనకు ఈ గ్రంథంపై ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏంటో తెలుస్తున్నది. అలాంటి మహాభారతాన్ని నేడు కాదు, నాడు కాదు, ఏనాడైనా ఏ మానవుడికైనా పనికొచ్చేటువంటి మహాభారత గాథని, ముఖ్యంగా వ్యాసుడు రచించిన మహాభారతాన్ని 60 రోజుల పాటు రాజమహేంద్రవరంలో చెప్పుకునే భాగ్యం లభింపజేసిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం. అందున తెలుగు భారతం ఏ రాజమహేంద్రవరంలో పుట్టిందో ఆ భారతం పుట్టిన చోట 2025 నవంబర్ 27వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు జరిగే ఈ 60 రోజుల కార్యక్రమం శ్రీకృష్ణ అనుగ్రహం, వ్యాసమహర్షి కృపాకటాక్షం. శ్రీకృష్ణుని అనుగ్రహంతో వేదవ్యాసును హృదయావిష్కారం చేసే విధంగా ఈ మహాభారతం సాగాలని స్వామిని ప్రార్థిస్తూ, సౌహృదయులైన వారందరికీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ, సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. ఇవాళ మన భారతదేశంలో తెలుగు వాళ్ళల్లో చాలా కొద్ది మంది మాత్రమే శాస్త్రాలు బాగా చదువుకొని సంస్కృతాది భాషల మీద బాగా పట్టు సంపాదించి ప్రవచనాలు చేస్తున్నారు. ఈ మహానుభావుల యొక్క ప్రవచనాల వల్ల ఎంతోమంది మళ్ళీ మన సనాతన మార్గంలోకి వస్తున్నారు. ధర్మం నిలబెట్టడానికి సమయం వచ్చినప్పుడల్లా వీళ్ళంతా నడుం కట్టుకుంటున్నారు. ఈ పుణ్యాత్ములే లేకపోతే, ఈ అద్భుతమైన ప్రవాచక శక్తి కలిగిన వారే లేకపోతే మన ధర్మం ఎప్పుడో దెబ్బతినేది. భగవంతుడు ఎప్పటికప్పుడు తన గురించి ప్రచారం చేసేవారిని సృష్టించుకుంటాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ భాష మీద పట్టు కలిగి అనేక శాస్త్రములు చదివి ఏ విషయానైనా సమన్వయం చేసే శక్తి కలిగిన పూజ్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. భారతం అంటే వారికి చాలా ఇష్టం. ఋషిపీఠం వ్యవస్థాపకులు ఆ పూజ్యులు. వారు నవంబర్ 27వ తారీఖు నుంచి 27/11 నుంచి రాజమహేంద్రవరంలో 60 దినముల పాటు సంపూర్ణంగా మహాభారతాన్ని, వేదవ్యాస ప్రణీతమైన మహాభారతాన్ని ప్రవచనం చేస్తున్నారని విని చాలా ఆనందం కలిగింది. మాబోటి వారం ఎక్కడ ప్రవచనం చేసినా అందరూ అక్కడికి తరలి రావాలి. అందులో షణ్ముఖ శర్మ గారు ఏమి చెప్పినా అందులో భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, సమన్వయం ఉంటుంది, శివకేశవ అభేద తత్వం ఉంటుంది, అర్చనా వైశిష్ట్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వారి ముఖతః వినండి. భవిష్యత్తులో అపూర్వ రీతిలో ప్రవచనం చేస్తున్న ఈ పుణ్యాత్ములు ఎవరు ఎక్కడ ప్రవచనం చేసినా మీరందరూ వెళ్ళండి. దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దూరంలో ఉన్నవాళ్ళు కనీసం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయినా వినండి. అందులో వారు వేరు వీరు వేరు అనుకోకండి, మేమందరం ఒకటని గ్రహించండి. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడం ఇవాళ అందరి యొక్క బాధ్యత. ఈ ధర్మము నిలబడినంత కాలమే భూలోకంలో వేళకింత తినగలుగుతాం, సుఖంగా నిద్రపోతాం, ఇహం పరం రెండూ పొందగలుగుతాం. అందువల్ల ఇహపరాలు రెండూ సాధించి పెట్టే పరమ పవిత్రమైనటువంటి శాస్త్ర ప్రమాణాలతో కూడిన మహాభారతాన్ని వినండి. 27 నవంబరు నుంచి ప్రారంభమవుతోంది. 60 దినముల పాటు సాగుతోంది. రాజమహేంద్రవరంలో సాగుతున్నది. పూజ్యులైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ముఖపద్మం నుంచి వినిర్గతమైన భారతామృతాన్ని అందరూ స్వీకరించండి, తరించండి.